వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. ఈ వీడియోలో కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో సెటిలబుల్ అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నెలకు 27,000 శాలరీ వరకు సంపాదించగలిగే ఒక మంచి అవకాశం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ నుంచి రిలీజ్ అయింది. ఇందులో మెయిన్గా హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. శాలరీ స్టార్టింగ్లో అయితే 27,000 వరకు ఉంటుంది. అండ్ స్పెషల్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఉండడానికి ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రీ ఫుడ్ కూడా స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీ శాలరీ మొత్తం మీరు సేవ్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హాస్టల్ వార్డెన్తో పాటు సైన్స్ స్టూడెంట్స్ కోసం ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 25,000 వరకు ఉంటుంది. అండ్ టీచింగ్ వైపు వెళ్ళాలనుకునే వారి కోసం టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టీజీటీకి అప్లై చేయాలనుకుంటే మీకు శాలరీ 40,000 వరకు ఉంటుంది. ఎలా అప్లై చేయాలో జాగ్రత్తగా వినండి. ముందుగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ నీట్గా ఫిల్ చేసి మీ ఫోటో అటాచ్ చేయండి. దీనికి మీ 10th మెమో, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు జత చేయాలి. అండ్ ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళు 250 రూపీస్ డీడీ తీయాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ. అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా సైనిక్ స్కూల్ సతారా మహారాష్ట్ర అడ్రస్కి పంపాలి. లాస్ట్ డేట్ June 1, 2026. ఇప్పుడు సెలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకుందాము. సెలెక్షన్ కేవలం ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. జాబ్లో జాయిన్ అయ్యాక ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కలిగిరి సైనిక్ స్కూల్కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఆల్